నా పేరు జి కుసుమకుమారి. నేను రిటైర్డ్ టీచర్ని. మాది కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలు. నేను 10 సంవత్సరాల నుంచి కూడా నడుము నొప్పితో, మోకాళ్ళ నొప్పితో, థైరాయిడ్తో బాధపడుతున్నాను. ఈ మధ్య టీవీలో రాజుగారి ప్రోగ్రాం చూసి సత్యనారాయణ గారి ఆరోగ్యాలయానికి రావాలని నిర్ణయించుకున్నాను. నేను ఏప్రిల్ 1న 2 నెలల ప్రోగ్రాంకి ఏప్రిల్, మే 2 నెలలు ఇక్కడే ఉందాం అనుకుని వచ్చాను. ఈ నెల రోజుల్లో నా నడుము నొప్పి, మోకాళ్ళ నొప్పులు అన్నీ కూడా 75% తగ్గాయి. నా జీవితానికి, నా ఆరోగ్యానికి చాలా రిలీఫ్ ఇచ్చింది. ఇంగ్లీష్ డాక్టర్లు మోకాళ్ళు రీప్లేస్మెంట్ చేయించుకోమన్నారు, కానీ నేను చేయించుకోకుండా ఈ ఆరోగ్యాలయానికి రావటం చాలా మంచి పని అయింది. ఆపరేషన్లు చేయించుకునే ఇబ్బంది నాకు తప్పినందుకు నేను చాలా సంతోషంగా ఉన్నాను. మా ఫ్లోర్ డాక్టర్ శైలజ గారు కూడా నన్ను చాలా బాగా చూసుకుంటున్నారు. ఆమె నాకు అవసరమైనటువంటి ఎక్సర్సైజులు అన్నీ కూడా రూమ్లోనే చేయిస్తున్నారు. యోగా సార్ నరేంద్ర గారు కూడా వచ్చి అవసరమైన ఎక్సర్సైజులు నేర్పుతున్నారు. ఉదయం పూట విశాల్ గారు మంచి మాట, సమాజానికి, సమాజంలో మన జీవితానికి, ఆ తర్వాత కుటుంబంలో మనం మెలగవలసిన విధానానికి చాలా బాగుంది. అందరినీ కూడా బాధ్యతాయుతమైనటువంటి వ్యక్తులుగా తయారు చేయడానికి ఆమె మంచి మాట చాలా బాగుంది. ఆ తర్వాత రాజుగారు రోజు కూడా రాత్రిపూట 7 to 9 ఆరోగ్యాన్ని గురించి ప్రసంగిస్తారు. రాజుగారి ఉపన్యాసం కూడా ఆరోగ్యానికి చాలా బాగుంది. అన్నీ కూడా ఆయన చిన్న దాని దగ్గర నుంచి మనం వెజిటబుల్ జ్యూస్ ఎలా చేసుకోవాలి, ప్రతిదీ కూడా అన్నీ కూడా వివరంగా చెప్పి, అన్నీ కూడా లావుగా ఉన్నాళ్ళు ఎలాంటి ఆహారం తయారు చేసుకోవాలి, డయాబెటీస్ వాళ్ళు ఎలాంటి ఆహారం తయారు చేసుకోవాలి, పిల్లలకి ఎలాంటి ఆహారం తయారు చేసి పెట్టాలి, అన్ని విషయాలు కూడా ప్రతిరోజు 2 గంటలు చాలా వివరంగా చెప్తారు. తెలియని వాళ్ళు కూడా, పుస్తకాలు చదవని వాళ్ళు కూడా విని ఆరోగ్యాన్ని గురించి తెలుసుకుంటారు. ఈ ఆరోగ్యాలయం ఒక దేవాలయం కన్నా కూడా చాలా గొప్పగా ఉందమ్మా. ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు చాలా సంతోషం వేసింది. ఇక ముందు నా జీవితానికి ఎటువంటి ఇబ్బంది లేదు, నా జీవితానికి భద్రత వచ్చింది అనేటువంటి నమ్మకం వచ్చింది. ఆ తర్వాత డాక్టర్ శ్రీనివాస్ గారు కూడా మోకాళ్ళ నొప్పుల గురించి ఒకరోజు ప్రసంగించారు. చాలా బాగా చెప్పారనమాట. ఇక్కడ ఉండేటువంటి సిబ్బంది కానీ అందరూ కూడానమ్మా, ప్రతి ఒక్కళ్ళు కూడా అందరినీ ప్రేమగా చూసుకుంటారు. ఏ సెక్షన్లో కూడా తేడా రాదు. భోజనం ఏంటి అన్నీ కూడా మనల్ని ఇంకా కావాలా, బాగుందని రాజుగారు కూడా అడుగుతారు. మీకు ఎంత కావాలంటే అంత పెట్టుకుని తినమంటారు. ఏ ఆరోగ్యాలయంలో కూడా ఇంతటి స్వేచ్ఛ, ఇంతటి ఫ్రీ ఉండదు. అటువంటిది ఇక్కడ చాలా బాగుంది. మా అమ్మా నాన్న నన్ను చదివించి టీచర్ని చేసి నాకు చక్కని జీవితాన్ని ఇచ్చారు. రాజుగారు నా జీవితానికి చక్కని ఆరోగ్యాన్ని ఇస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ తర్వాత కృష్ణానది తీరంలో ఈ ఆశ్రమం చాలా బాగుంది. ఈత నేర్చుకునే వాళ్ళకి ఈత నేర్చుకోవటం, మట్టి మసాజులు, ఆ తర్వాత ఆయిల్ మసాజులు, తర్వాత స్టీమ్ బాతులు, యోగాలు, ఉదయం పూట 5 గంటల నుంచి 6:30 వరకు జనరల్ యోగా, ఒబిసిటీ యోగా, థైరాయిడ్ యోగా, తర్వాత షుగర్ వాళ్ళకి యోగా, అన్నీ కూడా వివరంగా ప్రతి జబ్బుకి కూడా 1 గంట యోగా నేర్పటం. ప్రతి ఒక్కళ్ళకి కూడా, ప్రతి ఒక్కళ్ళ వ్యాధులకి కూడా ఆహార నియమాలు అవన్నీ కూడా, షుగర్ వాళ్ళకి ఒక ఆహారం వండుతారు, ఆ తర్వాత కిడ్నీ ప్రాబ్లం వాళ్ళకి ఒక ఆహారం, అలా రకరకాల ఆహారాలతో అవన్నీ ఓపికగా వంటశాలలో వండి ఎవరికి కావాల్సిన భోజనం ఈ 450-500 మందికి కూడా సప్లై చేయటం అనేది అందరికీ కుదరదమ్మా. అందరినీ కూడా మంచిగా చూసుకున్నందుకు రాజుగారికి, ఆ తర్వాత విశాల మేడం గారికి, మా టీవీ వారికి, మా ఫ్లోర్ డాక్టర్ శైలజ మేడం గారికి అందరికీ కూడా నా తరపున కృతజ్ఞతలు. మా గోళ్ళు వారికి కూడా కృతజ్ఞతలు మరీ చెప్పుకుంటున్నాను. ధన్యవాదాలు.